ఎయిర్పోర్ట్ ఎట్లుందో ఈవిల్ టవర్ అసలు సూపర్ ఉంది. లాంజెస్ కానీ అరేంజ్మెంట్ కానీ లూయి విటన్ షోరూమ్, లూయి విటన్ షోరూమ్ డెకరేటెడ్. ఇప్పుడంతా ప్రతి ఒక్కరు ట్రాన్స్ఫర్ జిఎస్టీ రీఫండ్ది ఇక్కడ పెట్టుకోవాలి. జిఎస్టీ రీఫండ్స్, సింగపూర్ జిఎస్టీ రీఫండ్స్ పోయేటప్పుడు వద్దాం. జిఎస్టీ రిటర్న్స్ అని నేను చెప్పాను. నేను గట్టిగా షాపింగ్ చేయాలనుకుంటున్నాను సింగపూర్. సో అందుకని కూడా నేను ఇది చెప్తాను. ఇది గేట్ నెంబర్ 26 దగ్గర ఉంటుంది. ఏంటిది? స్కై ట్రైన్. ట్రాన్సిట్ హోటల్ పూలు కూడా ఉంది. స్కై ట్రైన్ మనం ఇటు పోవాలి. అబ్బో ఫుల్ జనాలు ఉన్నారు కదా. దొరుకుతుందంటారా స్కై ట్రైన్? ఏరోప్లేన్ కోసం వెయిట్ చేస్తున్నాడు. జ్యువెల్ ఉండే ప్లేస్ అదే. పోవాలి. వాటర్ లేదు, ఈ మధ్యలో వాటర్ లేదు. C'est le pesquiteur, pareil.
ఉంది, గోల్డ్ కాయిన్స్ ఏదో ఉంది. సింగపూర్ ఇప్పుడు చాలా పెద్దది ఆయన. ఫ్రీ సింగపూర్ టూర్ అక్కడ చూడండి, అదే ఫ్రీ సింగపూర్ టూర్ అక్కడనే బాగా తీసుకొస్తే మనం ముందే బుక్ చేసుకోవాలి. కొన్ని ఎయిర్లైన్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేసినవి స్కూట్ సింగపూర్ ఎయిర్లైన్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ముందే స్లాట్ బుక్ చేసుకుంటేనే వీలుతో, లేకపోతే లేదు. మీకు ఇండియన్స్కి అయితే ఈ వీసాస్ ఉండాలి, ఇది అమెరికన్, యూకే, ఆస్ట్రేలియన్ వీసాస్ ఉంటేనే మీకు పర్మిట్ వస్తుంది. లేకపోతే ఎయిర్పోర్ట్లోనే తిరుగుతూ కూర్చోవాలి. అర్థమైందా? అక్కడ రోబో చూడండి, బటర్ఫ్లై గార్డెన్. ఎక్స్పెన్సివ్ లాంచెస్ రాసే ఉంటానంటే బటర్ఫ్లై పార్క్. మొత్తం బటర్ఫ్లైలో ఉన్నాయి చూడండి, బటర్ఫ్లైలు బటర్ఫ్లై పార్క్. బటర్ఫ్లైస్ డిఫరెంట్, దానికి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్ రాసి ఉంటుంది. బటర్ఫ్లైస్లో అదే ఎంత పెద్ద పెద్ద, చాలా పెద్ద, మస్ట్ విజిట్ అని చెప్తుంది. బటర్ఫ్లైస్ అరువురుగా చూసుకొని దిగాలి. పొరపాటున తొక్కారనుకో ఒక జీవ పోయిందా. ఇక్కడ వాటర్ ఫాల్స్ ఇదికే మరీ జూవెల్కి పోయడానికి ట్రై చేస్తారు. సో బటర్ఫ్లైస్ అని చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. అంటే ఒక్కొక్క కాంటినెంట్కి ఒక్కొక్క బటర్ఫ్లై తీసుకొచ్చి పెట్టినట్టున్నారు. ఆ కంట్రీకి ఏ కంట్రీలో ఏ బటర్ఫ్లై దొరుకుతాయి అనేది క్లియర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టారు మొత్తం ప్రతి ఒక్కటి. చూడండి, గృహ కూడా పెట్టారు. ఒక ఆర్టిఫిషియల్ దాన్ని క్రియేట్ చేయడంలో వీరే సాటి అనేవి తయారయ్యారు. చూడండి, ఇది పెట్టినాయి ఇక్కడ. చూడండి, ఈ టైప్ ఆఫ్ బటర్ఫ్లైస్ గురించి క్లియర్ డిస్క్రిప్షన్ పెట్టి ఇక్కడ బటర్ఫ్లైస్ వాటి గురించి పెట్టారు. ఈ బటర్ఫ్లైస్ సంబంధించిన డిస్క్రిప్షన్ ఇవాళ ఇక్కడ కూడా ఈ డిస్క్రిప్షన్ పెట్టారు. బటర్ఫ్లైస్ బటర్ఫ్లై టచ్ చేయకూడదు. ఈ బటర్ఫ్లైస్ బటర్ఫ్లైస్ సంబంధించిన బటర్ఫ్లైస్ అకార్డింగ్ టు మీ బటర్ఫ్లై పార్క్ పార్క్ చాలా బాగుంది. దానికి సంబంధించిన ఫుడ్ బందోబస్తు చేశారు, క్లీనింగ్ చేయడం స్టాఫ్తో ఉన్నారు. బటర్ఫ్లై ఎలా ఎలా ఎలాగో ఎవాల్వ్ అయ్యిందనేది కూడా ఇక్కడ మొత్తం డిస్క్రిప్షన్లో చూడండి, మీరే చూడండి. ఎవాల్వ్ అయ్యింది ప్రతి ఒక్కటి క్లియర్గా డిస్క్రిప్షన్తో మొత్తం ఏ కంట్రీ నుంచి ఎలా వచ్చారనేది ప్రతిదీ కూడా ఎమర్జెన్సీ
ఎమర్జెన్సీ ఏజ్ అని చెప్పి కూడా పెట్టారు. మొత్తం దానికి సంబంధించినటువంటి మొత్తం ఎలా ఉన్నది ప్రతి ఒక్క డీటెయిల్ దీంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది వస్తే ఇన్ఫర్మేటివ్గానే ఉంటుంది ఈ ఎయిర్పోర్ట్లో. సరే చూడండి ప్రతి ఒక్క బటర్ఫ్లై ఏది ఉంటుంది ఇక్కడ. ఏమన్నా ఇది వస్తే దీన్ని ముట్టారనుకో మిమ్మల్ని ఇబ్బంది పడతారు. మళ్ళీ ఇష్టం వెళ్ళేటప్పుడు జాగ్రత్త, కానీ బటర్ఫ్లైస్ ఏమో అంటుకున్నాయా లేదా అని చెప్పి. లేకపోతే మీకు కష్టం అవుతుంది. అర్థమైందా? ఎగ్జిబిషన్ హాల్ దీని గురించి మొత్తం డిస్క్రిప్షన్ ఇలా పెట్టారు. బటర్ఫ్లై పార్క్ ప్రతి ఒక్క డిస్క్రిప్షను దీంట్లో క్లియర్గా ప్రొవైడ్ చేశారు. డిస్క్రిప్షన్ ఇక్కడ స్కాన్ చేసుకోవాలి. ప్రతి ఒక్క డిస్క్రిప్షను క్లియర్గా ప్రొవైడ్ చేశారు. ఏ బర్డ్ ఏ టైంలో ఉంటుందని వారి గురించి ప్రతి ఒక్కటి మనకు ప్రొవైడ్ చేశారు కదా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇంతటితో ఇదేంటి బటర్ఫ్లై పార్క్ వీడియో ఇదండి బటర్ఫ్లై పార్క్ ఇన్. సో ఫ్రెండ్స్ ఇంతటితో మీకు ఈ వీడియో కంప్లీట్ చేస్తున్నాం. బటర్ఫ్లై పార్క్ ఇన్ సింగపూర్ ఎయిర్పోర్ట్ బాగుంది, సూపర్. ఇప్పుడు మనం మూవీ థియేటర్ దగ్గరికి పోతున్నాం, అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇంకా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ విష్ణు వర్ధన్ బ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విష్ణు వర్ధన్ బ్లాగ్స్. ఫ్రెండ్స్ ఇంకా సింగపూర్ ఎయిర్పోర్ట్లో మూవీ థియేటర్ కూడా ఉంటుంది. సో అది ఎక్కడ ఉందనేది మీకు క్లియర్గా చూపిస్తాను. అది ఎక్కడ లేదు, టెర్మినల్ 3 దగ్గర మనకు ఉంటుంది. టెర్మినల్ 3 దగ్గర ఎంబైస్డర్ హోటల్స్, ట్రాన్సిట్ హోటల్స్ అని ఉంటుంది. దాని పక్కకే ఉంటుంది. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఎత్తుకొని తిరుగుతూ ఉంటుంది. సో ఏంటంటే మీకు క్లియర్గా ఎక్కడ ఉందని కూడా చూపిస్తాను. సరేనా? ఇప్పుడు చూడండి ఎక్కడుందండి.